హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బల్బ్ ఆన్ ఆఫ్ ఎఫెక్ట్ ని ఏ విధంగా చేయొచ్చు వితౌట్ యూజింగ్ జావాస్క్రిప్ట్. కంప్లీట్ గా కూడా HTML అండ్ CSS లోనే చేద్దాం. జావాస్క్రిప్ట్ యూజ్ చేయకుండా ఏ విధంగా చేయాలి కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పైన ఒక టాగల్ స్విచ్ ఉంది. సో ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో బల్బ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక బల్బ్ ఉంది. అలానే ఇది బల్బ్ కాదు, ఇది ఆఫ్కోర్స్ ఇమేజ్ అనమాట. ఓకేనా, ఈ టాగుల్ చేసినప్పుడు ఏ విధంగా ఇమేజ్ మనం చేంజ్ చేస్తాం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూసుకున్నట్టయితే ఆఫ్ ఒకసారి ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే బల్బ్ ఉందో అది గ్లో ఆగిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా గ్లో ఎఫెక్ట్ అనేది ఆగిపోతుంది అనమాట. అంటే దట్ మీన్స్ బల్బ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను మళ్ళీ క్లిక్ చేస్తానో అది మళ్ళీ ఆన్ అయిపోతుంది అనమాట లైట్ అనేది. సో ఏ విధంగా చేయాలి వితౌట్ యూజింగ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి వీడియోస్ నేను డైలీ బేసిస్ మీద మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సరేనా? మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెస్క్టాప్ మీద నాకు 2 ఇమేజెస్ అనేవి ఉన్నాయి. సో బల్బ్ ఆన్ ఒకటి, బల్బ్ ఆఫ్ ఒకటి. సో ఇక్కడ ఆఫ్ నేమ్ కొంచెం ఇన్కరెక్ట్ గా ఉంది. సో దాన్ని సర్చ్ చేసేసుకుందాం. ఓకే, బల్బ్ ఆఫ్ అండ్ బల్బ్ ఆన్. సో 2 ఇమేజెస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను బల్బ్ అని చెప్పి. సరేనా? బల్బ్ అని చెప్పి నేను ఇలా ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో సో దీనిలో ట్రాక్ చేసేసుకుని దీన్ని నేను ఏం చేస్తాను, విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేస్తాను. ఓకే, విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేయగానే ఏమవుతుంది, అది మనకి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మనం index.html ఫైల్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ index.html ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. అలానే ఇక్కడ style.css ఫైల్ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఓకే, style.css ఫైల్ కూడా నేను క్రియేట్ చేశాను. సో ఇది ఒకసారి క్లోజ్ చేసుకుందాం. దీన్ని రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ గో లైవ్ మీద అయినా క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే ఈ టాపిక్ మీద వీడియో చేయండి అన్న అని చెప్పి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. డెఫినెట్గా ఆ టాపిక్ మీద అయితే నేను వీడియో చేస్తాను. సరేనా? అండ్ దీని సైజ్ కొంచెం ఎంకరేజ్ చేసేసుకుందాం. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం, ఏదైతే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుందో అది ఇచ్చి నేను ఎంటర్ ఇస్తాను. సో దట్ ఏదైతే మనకి బాయిలర్ ప్లేట్ కోడ్ ఉంటుందో అది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం పెడతాను, టైటిల్లో బల్బ్ ఆన్ ఆఫ్ ఎఫెక్ట్ అని పెడతాను. ఓకే, ఆన్ ఆఫ్ ఎఫెక్ట్ అని టైటిల్ అయితే పెట్టేసాను. సో దీని తర్వాత ఏదైతే మన స్టైల్ షీట్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుందాం. లింక్ REL ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అండ్ ఇక్కడ href style.css అనమాట. ఓకేనా, మనం స్టైల్ షీట్ కూడా లింక్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఏదైతే బాడీ ఉందో బాడీ లోపల ఒక లేబుల్ తీసుకుందాం. సరేనా? ఏం తీసుకుందాం, ఒకటి లేబుల్ ఒకటి తీసుకుందాం. లేబుల్ లోపల ఒక ఇన్పుట్ టైప్ తీసుకుందాం, చెక్ బాక్స్ లాగా. సరేనా? ఆ చెక్ బాక్స్ దేనికన్నా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ చెక్ బాక్స్ లాంటిది ఇక్కడ తీసుకుందాం. సరేనా? సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ టైప్ ఏమి ఇస్తాను, చెక్ బాక్స్ అని ఇస్తాను అనమాట. ఓకేనా, ఇన్పుట్ చెక్ బాక్స్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఒక స్పాన్ ఒకటి తీసుకుందాం, స్పాన్ ట్యాగ్ బేసిక్ గా ఎందుకు అన్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లోపల ఒక లైట్ బల్బ్ అనేది వచ్చింది. సో ఆ బల్బ్ ఏ విధంగా పెట్టాలి దానికోసం నేను స్పాన్ ట్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సరేనా? మరి ఇక్కడ ఒక బల్బ్ ఉంది కదా, సో దీనికోసం ఏం చేద్దాం, ఇంకో క్లాస్ రాసుకుందాం. సో దాని పేరు పెడదాం డాట్ బల్బ్ అని. ఓకే, సో మొత్తం ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేసాను, ఫస్ట్ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అనేది తీసుకున్నాను. ఈ స్పాన్ ట్యాగ్ బేసిక్ ఎందుకు తీసుకున్నానంటే ఈ లోపల ఏదైతే లైట్ ఉందో అది పెట్టడానికి నేను స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ బల్బ్ ఏంటి, బేసిక్ గా బల్బ్ పెట్టడానికి, ఏదైతే ఇక్కడ ఇమేజ్ ఉందో ఈ బల్బ్ అనేది పెట్టడానికి ఇది అనమాట. సో కంప్లీట్ గా బల్బ్ అవన్నీ ఎక్కడ పెడదాం అంటే మనం CSS లో పెట్టుకుందాం. సరేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను style.css లోకి వచ్చి యూజింగ్ యూనివర్సల్ సెలెక్టర్ ఫస్ట్ ఏం చేస్తాను, మార్జిన్ 0 పెడతాం. అండ్ అలానే ప్యాడింగ్ కూడా 0. అండ్ దాని తర్వాత బాక్స్ సైజింగ్ ఏమి ఇస్తాను, బార్డర్ బాక్స్ అని ఇస్తాను. సరేనా? సో దాని తర్వాత ఏంటి, బాడీ ఉంది కదా, సో బాడీకి మనం స్టైల్ చేసుకుందాం. ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే పెడదాం, ఫ్లిక్స్ పెడతాను. ఓకే, దాని తర్వాత జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్ ఇస్తాను. అలానే అలైన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అన్ని అలైన్ అవ్వాలి కాబట్టి వాటిని కూడా నేను సెంటర్ పెట్టేస్తాను. దాని తర్వాత దీనికి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ అయినా పోతుంది, లేదు అంటే ఇక్కడ మీరు నార్మల్గా వదిలేస్తే నాట్ ఏ ప్రాబ్లం. అంటే వైట్ ఉంటుంది కదా, సో వైట్ మీద ఆ గ్లో ఎఫెక్ట్ అనేది కనిపించింది కాబట్టి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో ఏదో ఒక కలర్ ఇవ్వండి, మీకు రేడియల్ గ్రేడియంట్ కావాలంటే రేడియల్ గ్రేడియంట్, లేదంటే లీనియర్ గ్రేడియంట్ కావాలంటే లీనియర్ గ్రేడియంట్ ఆర్ ఎనీథింగ్ కలర్ యూ వాంట్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇలా లీనియర్ గ్రేడియంట్ అని ఇచ్చాను అనుకోండి, లేదంటే డైరెక్ట్ గా మీరు కలర్ ఇచ్చేసినా దట్స్ నాట్ అ ప్రాబ్లం. సపోజ్ నేను ఇక్కడ బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నాను,
సో ఇలా బ్లాక్ అనేది ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ కూడా మనం అలైన్ చేసుకుంటాం. సో ఓకే, దాని తర్వాత ఏం చేద్దాం అంటే మనం ఏదైతే లేబుల్ తీసుకున్నాం కదా, సో దానికి నేను స్టైలింగ్ చేస్తాను. ఏదైతే లేబుల్ ట్యాగ్ ఉందో దానికి ఫస్ట్ ఏం పెడతాను, పొజిషన్ పెడతాను, రిలేటివ్ అనమాట. ఓకేనా. దాని తర్వాత ఏంటి, విడ్త్ ఏదైతే ఉంటుందో విడ్త్ కూడా పెడతా. విడ్త్ అంతా 150 పిక్సెల్స్ విడ్త్ ఇస్తాను. అలానే దానికి హైట్ కూడా ఇద్దాం. హైట్ ఎంత అంటే 75 పిక్సెల్స్ నేను హైట్ ఇస్తాను. దాని తర్వాత దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్ ఇచ్చేద్దాం. ఇలా 333 అని ఇచ్చాను. సో దాని తర్వాత దానికి బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం. సరేనా. సో బార్డర్ రేడియస్ అంతా 40 పిక్సెల్స్ బార్డర్ రేడియస్ ఇచ్చాను. మార్జిన్ టాప్ కూడా ఇద్దాం. సో మార్జిన్ టాప్ ఎంత అంటే 60 పిక్సెల్స్ నేను ఇస్తాను. సో చూసినట్టయితే ఫ్రమ్ మార్జిన్ టాప్ 60 పిక్సెల్స్ వచ్చింది. ఓకేనా. మీరు కావాలంటే ఇక్కడ ఎక్కువైనా అవ్వచ్చు, ఆర్ యూ కెన్ గివ్ ఇన్ పర్సెంటేజ్ ఆల్సో. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, సో 60 కాకుండా 80 అని పెడతాను. సో దట్ కొంచెం కిందకు వస్తుంది అది. ఓకేనా. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదేంటి బేసిక్గా ఇన్పుట్ కదా. సో ఇప్పుడు లేబుల్లో ఉన్న ఇన్పుట్కి మనం స్టైల్ చేసుకుందాం. సో దానికోసం ఏం చేస్తాను, నేను లేబుల్లో ఉన్న ఇన్పుట్ కోసం ఇలా స్టైల్ చేస్తాను. సో అపీరెన్స్ ఏదైతే ఉంటుందో అది నన్ను పెడతాను. ఓకేనా. సో అదేమవుతుంది, అది డిసేబుల్ అయిపోతుంది అనమాట. అపీరెన్స్ నన్ను పెట్టగానే ఏమవుతుంది, హైడ్ అయిపోతుంది అది. దాని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే స్పాన్ ట్యాగ్ రాసాం కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లేబుల్లో నేను ఏం చేశాను, ఇక్కడ లేబుల్లో ఇన్పుట్కి స్టైల్ చేసాం. లేబుల్లో ఇన్పుట్ తర్వాత ఏముంది, స్పాన్ ఉంది. సో దీనికి కూడా మనం స్టైల్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు దీనికి మనం స్టైల్ చేద్దాం. సరేనా. సో దానికోసం నేను ఏం చేస్తాను, స్టైల్ డాట్ సిఎస్ ఓపెన్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏదైతే లేబుల్లో స్పాన్ ఉందో దానికి నేను స్టైల్ చేసుకుంటాను. ఫస్ట్ దీనికి పెడతాను, పొజిషన్ అనేది అబ్సల్యూట్ పెడతాను. సరేనా. దాని తర్వాత ఫ్రమ్ టాప్ 0 పెడతాను. అండ్ ఫ్రమ్ లెఫ్ట్ అనేది కూడా నేను 0 పెడతాను. సరేనా. అండ్ దీని యొక్క విడ్త్ ఇద్దాం 75 పిక్సెల్స్ అని చెప్పేసి. అండ్ అట్ ది సేమ్ టైం హైట్ కూడా ఇద్దాం, ఎంత 75 పిక్సెల్స్ అని హైట్ కూడా ఇద్దాం. సరేనా. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇద్దాం, లైక్ ఇలా బ్లాక్ ఇద్దాం బ్యాక్గ్రౌండ్ అనేది. ఓకేనా. సో బార్డర్ పెడదాం. బార్డర్ అంతా లైక్ 6 పిక్సెల్ సాలిడ్. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ ఏం పెడతాను, 2121 అని పెట్టేస్తాను. సరేనా. దాని తర్వాత ఏం పెడదాం అంటే దీనికి బార్డర్ రేడియస్ అంటే ఏమవుతుంది, షార్ప్ ఎడ్జెస్ రాకుండా కర్వ్డ్ ఎడ్జెస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, 40 పిక్సెల్స్ బార్డర్ రేడియస్ పెట్టాను. ఏ విధంగా మనం చూసారు కదా, ఈ విధంగా మనకు వచ్చేసింది. ఓకే, దీని తర్వాత ఏం చేద్దాం అంటే మన కర్సర్ అనేది పాయింటర్ పెట్టుకున్నాం. ఓకేనా. కర్సర్ నేను ఏం పెట్టాను, పాయింటర్ పెట్టేశాను. అండ్ దీని యొక్క డిస్ప్లే పెడదాం, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాను. దాని తర్వాత జస్టిఫై కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ పెట్టుకుందాం. అండ్ అలైన్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సెంటర్ చేస్తున్నాం. సరేనా. సో అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా స్పాన్ చేశాను. ఫస్ట్ పొజిషన్ పెట్టాను, ఆ తర్వాత టాప్ ఇచ్చాను, టాప్ 0 ఉండాలని చెప్పి. అలా ఫ్రమ్ లెఫ్ట్ 0, విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. బార్డర్ ఇచ్చాను, బార్డర్ రేడియస్, కర్సర్ పాయింటర్ పెట్టాం. అండ్ డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టేశాను. సరేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి ఎఫెక్ట్ రావాలి కదా, ఈ బల్బ్ అనేది ఉండాలి కదా. సో దీనికోసం ఏం చేస్తానంటే అయానిక్ ఐకాన్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. అయానిక్ ఐకాన్స్. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఇది ఓపెన్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా మీరు యూసేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్క్రిప్ట్ అనేది ఉంటుంది. చూసారా, ఈ స్క్రిప్ట్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి కంప్లీట్ గా ఇక్కడ రాసి ఉంటుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ అయానిక్ ఫ్రేమ్వర్క్స్, అయానిక్ ఐకాన్స్ ఇస్ ప్యాక్డ్ బై డిఫాల్ట్, సో నో ఇన్స్టాలేషన్ ఇస్ నెసరీ. బట్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మనం నియర్ ఇక్కడ చూసారా, స్క్రిప్ట్ నియర్ ఎండ్ ఆఫ్ యువర్ పేజ్ రైట్ బిఫోర్ క్లోజింగ్ బాడీ ట్యాగ్ టు ఎనేబుల్ దెమ్. ఓకే, సో ఇవి మనం యూజ్ చేయాలంటే, అంటే ఈ ఎఫెక్ట్ మనం ఎనేబుల్ చేయాలంటే, ఐకాన్స్ ఎనేబుల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఏదైతే స్క్రిప్ట్ ట్యాగ్ బాడీ ట్యాగ్ ఎక్కడ ఉంటుందో బాడీ ట్యాగ్ ఎండింగ్ లో దాని ముందుగా మనం పేస్ట్ చేసుకోవాలి. సో కాపీ చేశాను నేను, ఏదైతే బాడీ ట్యాగ్ క్లోజ్ అయిపోతుందో దాని ముందున నేను ఇలా పేస్ట్ చేసేస్తాను. సరేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఐకాన్స్ లోకి వస్తాను. ఐకాన్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, సర్చ్ బార్ ఉంటుంది కదా. సో ఇక్కడ సర్చ్ బార్ లో నేను బల్బ్ అని సర్చ్ చేస్తాను. సో దట్ ఏమవుతుంది, ఇక్కడ మనకి బల్బ్ ఐకాన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది నేను కాపీ చేసుకుని ఎక్కడ పెడతాను, ఇక్కడ స్పాన్ ట్యాగ్ ఉంది కదా, స్పాన్ ట్యాగ్ లో ఇలా పెట్టేస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపించలేదు, రైట్. సో ఇప్పుడు మనం వాటికి స్టైలింగ్ చేసినట్టయితే మనకి అప్పుడు కనిపిస్తుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్తాను. అండ్ లేబుల్ స్పాన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, లేబుల్లో ఉన్న ఇన్పుట్ ఏదైతే ఉందో అది చెక్డ్ ఉంటే ఏంటి, ఇలా స్పాన్ పెడతాను. స్పాన్ పెట్టి ఏం పెడతాను,
ఇది లెఫ్ట్ ఎంత 75 పిక్సెల్స్ అనేవి నేను ఇస్తాను అనమాట. సరేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఇదైతే మనం ఇప్పుడు అక్కడ అయానిక్ ఐకాన్ పెట్టాం కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే అయాన్ ఐకాన్ అనేది పెట్టాం. సో దీనికి ఇప్పుడు మనం స్టైలింగ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాను, లేబుల్లో ఉన్న స్పాన్లో ఉన్న అయాన్ ఐకాన్ ఏదైతే ఉంటుందో దానికి ఇప్పుడు మనం స్టైల్ చేసుకుందాం. ఫస్ట్ దీని యొక్క కలర్ పెడదాం. సో కలర్ మీరు ఏదో ఒకటి ఇచ్చేయండి. లైక్ సపోజ్ నేను ఇక్కడ ఆర్జీబీఏ ఇస్తాను. ఓకేనా? ఆర్జీబీఏ రెడ్ ఎంత ఇస్తాను, 255 రెడ్ ఇస్తాను. అండ్ అలానే ఇక్కడ గ్రీన్ ఇస్తాను 255 అని చెప్పి. అండ్ ఇక్కడ బ్లూ ఇస్తాను ఎంత 255. అండ్ ఇక్కడ ఆల్ఫా ఏమి ఇస్తాను అంటే 0.25 అని ఇస్తాను. సరేనా? ఇలా 0.25 అని ఆల్ఫా ఇచ్చేసాను. కంట్రోల్ ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ పెడదాం. ఫాంట్ సైజ్ ఎంత అంటే 2em అని ఇస్తాను. అండ్ దాని తర్వాత ఏదైతే ట్రాన్సిషన్ ఉంటుందో ట్రాన్సిషన్ కూడా పెడతాను నేను. ట్రాన్సిషన్ అంతా 0.5 సెకండ్స్ అనమాట. ఓకేనా? మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టాగల్ మెనూ వచ్చేస్తుంది. ఈ ఆన్ క్లిక్ ఏమవుతుంది, మనకి చేంజ్ అవుతుంది. రైట్, ఆన్ క్లిక్ లో మనకి లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి మనకి వర్క్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఏవైతే ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఐకాన్ పెట్టాం కదా, ఐకాన్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా, సో దానికి కూడా మనం కలర్ చేంజ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తాను, నేను ఇలా ఇస్తాను, లేబుల్లో ఉన్న ఇన్పుట్ ఇక్కడ అయితే ఓకే, ఇక్కడ ఏమనివ్వాలి, ఇక్కడ అయాన్ ఐకాన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మనం స్టైల్ చేసుకోవాలి. బేసిక్గా దాని యొక్క కలర్ ఎంత ఇద్దాం. సో యూజింగ్ ఆర్జీబీ ఇస్తాను. ఇక్కడ రెడ్ 255 అండ్ గ్రీన్ కూడా 255 ఇస్తాను. అండ్ బ్లూ కూడా 255 ఇస్తాను. అండ్ ఏదైతే ఆల్ఫా ఉందో అది నేను ఏం చేస్తాను అంటే 1 కింద పెడతాను. సో ఇప్పుడు మేము చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చింది. సరేనా? దీని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే మనకి స్పాన్ ఉంది కదా, సో స్పాన్ కూడా ఇక్కడ రాసుకున్నాం. సరేనా? దానికోసం లేబుల్లో ఉన్న ఇన్పుట్ ఇక్కడ ఏదైతే ఉందో దానికి స్పాన్ ఇచ్చి స్పాన్ అండ్ అయాన్ ఐకాన్ అనమాట. వీటికి ఇప్పుడు స్టాయిలింగ్ చేసుకున్నాం. సో దానికోసం ఫస్ట్ ఏం పెడతాను, నేను కలర్ పెడతాను. కలర్ ఏం పెడతా అంటే సేమ్ మళ్ళీ ఆర్జీబీఏ కలర్ ఇస్తాం. ఆర్జీబీఏ కలర్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇక్కడ 2.5 ఉంది కదా, సో ఈ పొజిషన్ ఏం పెడతా అంటే నేను ఇక్కడ 1 పెట్టేసుకుంటాను డైరెక్ట్ గా. ఓకే, 2.5 పొజిషన్ నేను పెడతాను, 1 పెడతాను. దాని తర్వాత ఏం పెడదాం, ఫిల్టర్ డ్రాప్ పెట్టుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి గ్లో ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఇక్కడ అవుట్లైన్ అనేది వస్తుంది. రైట్, సో ఫిల్టర్ డ్రాప్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, లైక్ అదే ఫిల్టర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే డ్రాప్ షాడో, కంట్రోల్ Z సారీ, ఫిల్టర్ డ్రాప్ షాడో పెట్టాం అనుకోండి. డ్రాప్ షాడో పెడితే ఏమవుతుంది, మనకి అక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో నేను ఇలా ఇస్తాను 5 పిక్సెల్ ఇలా వైట్ ఇచ్చాను. సో ఎప్పుడు మీరు చూసినట్టయితే కొంచెం గ్లో ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఇంకోసారి గ్లో ఎఫెక్ట్ కావాలంటే ఇదంతా కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ 5 పిక్సెల్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తాను 10 పిక్సెల్స్ చేస్తాను. సో చూసినట్టయితే ఇంకొంచెం గ్లో ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో ఇంకొంచెం గ్లో ఎఫెక్ట్ కావాలంటే ఇంకోసారి పేస్ట్ చేస్తాను అనుకోండి. సో ఇప్పుడు చూసారా ఏ విధంగా గ్లో ఎఫెక్ట్ అనేది వచ్చిందో. సో కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో ఐ హోప్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే ఇక్కడ బల్బ్ రాసాం కదా క్లాస్, సో దీనికి మనం స్టైలింగ్ చేసుకుందాం. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ style.css ఓపెన్ చేసి .bulb అనేది చేస్తాను. ఫస్ట్ దీని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ పెడదాం అబ్సల్యూట్ అనమాట. ఇంపార్టెంట్ పొజిషన్ అనేది అబ్సల్యూట్ పెట్టాను. దాని తర్వాత ఏదైతే విడ్త్ ఉందో విడ్త్ ఇస్తాను 348 పిక్సెల్స్ అని విడ్త్ ఇస్తాను. దాని తర్వాత ఫ్రమ్ టాప్ ఎందుకు అని పెట్టాలి కదా, ఫ్రమ్ టాప్ ఎంత లైక్ 80 పిక్సెల్స్ ఇద్దాం, లేదంటే 50 పిక్సెల్స్ ఆర్ 70 పిక్సెల్స్ ఇద్దాం. సరేనా? కంట్రోల్ ఎంటర్ ఇచ్చాను, నెక్స్ట్ లైన్కి వచ్చింది. దాని తర్వాత ఫ్రమ్ లెఫ్ట్ పెట్టాను 50% అని చెప్పి. దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ పెడదాం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ పెడదాం. ఎలా, ట్రాన్స్లేట్ ఎక్స్ అనమాట. ఓకేనా? ట్రాన్స్లేట్ ఎక్స్ మైనస్ 50% నేను పెట్టేశాను. దీని తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైతే హైట్ ఉందో హైట్ పెడతాను. హైట్ అంతా 400 పిక్సెల్స్ అని హైట్ పెడతాను నేను. దాని తర్వాత ఏదైతే పాయింటర్ ఉంటుందో పాయింటర్ ఈవెంట్స్ ఏం పెడతాను, నన్ను పెట్టేస్తాను. ఓకే, సో అక్కడ ఇమేజ్ కూడా రావాలి కదా. సో ఇప్పుడు వరకు మనం దీనికి స్టైలింగ్ చేసాం, జస్ట్ బల్బ్ క్లాస్ కి మనం స్టైలింగ్ చేసుకున్నాం. సో దానిలో ఇమేజ్ లేదు కదా, సో ఇమేజ్ పెట్టాలంటే ఏం పెట్టాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టాలన్నమాట. ఇమేజ్ కావాలంటే ఏం పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా, URL లో మనకి ఇమేజ్ స్లాష్ మనకి ఇమేజ్ ఉన్నాయి కదా, ఆన్ ఇమేజ్ కానీ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఇమేజ్ పెట్టుకుందాం. సో దాని తర్వాత ఏం పెడదాం అంటే
ఏదైతే ట్రాన్సిషన్ దానికి ట్రాన్సిషన్ పెట్టుకుంటాం 0.5 సెకండ్స్ అని చెప్పి. దాని తర్వాత ఏంటి, ఇక్కడ బేసిక్గా ఇప్పుడు ఆఫ్ ఇమేజ్ అనేది ఉంది, ఓకేనా. సో ఆన్ ఇమేజ్ కూడా కావాలి కదా. సో ఆన్ ఇమేజ్ ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడైతే మనం ఇక్కడ టాగల్ మెనూ క్లిక్ అయినప్పుడు ఇక్కడ ఆన్ ఇమేజ్ రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, లేబుల్లో ఉన్న ఇన్పుట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇన్పుట్ టెక్స్ట్ అదేమవ్వాలి, ఇక్కడ డాట్ బల్బ్ ఇలా రావాలన్నమాట. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో యూఆర్ఎల్లో ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజెస్ స్లాష్ బల్బ్ ఆన్ ఇమేజ్ రావాలి అక్కడ, రైట్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసామని చెప్పి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వచ్చింది. సో పైన ఎఫెక్ట్ వస్తుంది కానీ ఇక్కడ కింద రావట్లేదు, రైట్. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం తప్పు ఉందేమో. ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్ పెట్టాలి, రైట్. సో ఈ విధంగా మనం పెట్టాం. సో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా ఏ విధంగా మనకి వచ్చిందో ఎఫెక్ట్ అనేది. ఆన్ టాగల్ ఆన్ అయినప్పుడు టాగల్ ఏమైంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అది బల్బ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. బల్బ్ సింపుల్ గా ఏం లేదు, జస్ట్ బల్బ్ ఏదైతే అక్కడ ఇమేజ్ ఉందో ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో సింపుల్ గా చెప్పాను. ఇక్కడ జస్ట్ ఏంటి లేబుల్ ఇన్పుట్ చెక్డ్ ఏమైతే బల్బ్ కి ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆన్ ఇమేజ్ పెట్టాలన్నమాట. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం టాగిల్ మెన్యూని యూజ్ చేసుకొని జావాస్క్రిప్ట్ యూజ్ చేయకుండా బల్బ్ ఆన్ ఆఫ్ ఎఫెక్ట్ ని ఈజీగా మనం కోడ్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాం మరి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందు ఉంటాను. అప్పుడు మన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.